ఇరాన్ అమెరికా యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్న ఇరు దేశాలకు ముసాయిదా ప్లాన్ను పాకిస్తాన్, తుర్కియే, ఈజిప్ట్ దేశాలు అందించాయి. ఈ మూడు దేశాలు చర్చల కోసం మధ్యవర్తిత్వం వహిస్తూ ఉన్నాయి. 45 రోజుల కాల్పుల విరమణ, హర్ముజ్ను తెరవడం వంటి అంశాలను ప్రతిపాదించారు. 45 రోజుల సమయంలో శాశ్వత కాల్పుల విరమణ దిశగా విస్తృత చర్చలు జరిపేందుకు అవకాశం లభిస్తుందని చెబుతున్నారు. అయితే తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కోసం తమ దేశం హర్ముజ్ జలసంధిని తెరవబోదని ఇరాన్ స్పష్టం చేసింది. తాము శాశ్వత శాంతిని కోరుకుంటున్నామని ఇరాన్ స్పష్టం చేసింది. తమ షరతులకు ఒప్పుకుంటేనే కాల్పుల విరమణ సాధ్యమని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ నౌకలకు ఎట్టి పరిస్థితుల్లో హర్ముజ్ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. హర్ముజ్ జలసంధి దగ్గర ఇప్పట్లో సాధారణ పరిస్థితులు లేవని తేల్చెప్పేసింది. ట్రంప్ డెడ్ లైన్స్ కు భయపడే ప్రసక్తే లేదని ఇరాన్ ప్రకటించింది. ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో బ్యూరో చీఫ్ గోపి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, ఈ మధ్యవర్తిత్వం ఫలించి యుద్ధం పూర్తిగా ఆగే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? 38 రోజులు అవుతోంది. సో యుద్ధానికి బ్రేక్ పెట్టేందుకు ముఖ్యంగా ట్రంప్ కొన్ని కండిషన్స్ని ఇరాన్ ముందు ఉంచడం జరిగింది. అయితే షరతులు ముఖ్యంగా అంగీకరించేది లేదు. శాశ్వత శాంతియుత పరిస్థితుల్ని మేము కోరుకుంటున్నామని చెప్పి ఇరాన్ కరాఖండిగా చెప్తోంది. ఏదైతే ట్రంప్ డెడ్ లైన్స్ విధిస్తున్నారో హార్మోజ్ జలసంధిని తెరవడానికి సంబంధించి ముఖ్యంగా ఇంకా దాడులను పెంచుతాం, అక్కడ ఉన్న బ్రిడ్జెస్, ఇటు చమురు కేంద్రాలు, అణు ప్లాంట్స్ వీటన్నిటిని పేల్చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నారు. సో వీటికి ఎక్కడ కూడా వెనక్కి తగ్గడం లేదు ఇరాన్. మరోపక్క పాకిస్తాన్, అలాగే ఈజిప్ట్, ఇటు టర్కీ, ఈ మూడు దేశాలు కూడా అమెరికా అలాగే ఇరాన్ మధ్య శాంతియుత పరిస్థితులను నెలకొల్పేందుకు మధ్యవర్తిత్వాన్ని ముఖ్యంగా వహిస్తున్న పరిస్థితి. 45 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి చర్చలు జరిపేందుకు ఈ మూడు దేశాలు కూడా ప్రయత్నిస్తున్నాయి. ఇటు ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రితో ఇటు అమెరికన్ ఎన్వాయ్ కూడా చర్చలు జరుపుతున్న పరిస్థితి. టెక్స్ట్ మెసేజెస్ రూపంలో వీళ్ళ చర్చలు అనేవి కొనసాగుతున్నాయి. అయితే మరోపక్క ట్రంప్ విధించిన డెడ్ లైన్ దగ్గర పడుతుండడంతో ఈరోజు నైట్ 10 o'clockకి ఇటు ట్రంప్ కూడా ఒక కీలక ప్రెస్ మీట్ని అడ్రస్ చేయబోతున్నారు. ట్రంప్ ఏం ప్రకటిస్తారు అనే దానికి సంబంధించి గతంలో ఆయన విధించిన 10 రోజుల డెడ్ లైన్ ముగుస్తున్న నేపథ్యంలో సో రేపటి నుంచి ఈ యుద్ధ పరిణామాలు ఏ విధంగా ఉంటాయన్న ఉత్కంఠ నెలకొంది. ప్రపంచ దేశాలన్నీ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ యుద్ధం మరింత ఎస్కలేట్ అయితే కనుక అంతర్జాతీయంగా ప్రపంచ దేశాలపైన మరింత ప్రభావం పడుతుందన్న కోణంలో ట్రంప్ తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయనేది ఆసక్తి రేకెత్తిస్తోంది.